ఇలానే అంటావు, కోపం వచ్చినప్పుడు మాత్రం కంట్రోల్ తప్పుతావు. ఇంకెప్పుడు అలా జరగదు, ప్రామిస్. అందరూ నన్ను తొక్కేయాలనుకున్నప్పుడు నాకు తోడుగా నిలబడింది నువ్వే, నన్ను గెలిపించింది నువ్వే. అది ఎప్పటికీ మర్చిపోను. ఐ లవ్ యూ. ఇంకా తాగింది చాలు, పద కలిసి డిన్నర్ చేద్దాం. గెలిపించడం కాదు, నా టార్గెట్ కూడా నిన్ను తొక్కేయడమే. నీకు నిజాలు తెలిసిన ప్రతిసారి అబద్ధాలతో కవర్ చేయలేక చేస్తున్నాను. నీ అమాయకత్వం నాకు వరం అయింది, లేదంటే లైఫ్ మొత్తం టార్చర్ ఉండేది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన అవమానం ఇండస్ట్రీ మొత్తం స్ప్రెడ్ అయింది. వీడు ధైర్యంగా నా ముందుకు వచ్చి మాట్లాడాడు. నేను కెరియర్ కోసం ఎంత కష్టపడుతున్నా, ఎన్నిసార్లు బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నా, కిందకి లాగే వాళ్ళు, నీ లిరిక్స్ తో కంపేర్ చేసి కమెంట్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు నా లైఫ్ నా కంట్రోల్లో లేక పిచ్చెక్కిపోతుంది. ఇక్కడే ఇలాగే ఉంటాను. నువ్వు ఎన్ని సూక్తులు నీతి వాక్యాలు చెప్పినా నేను మారలేను. ఆ కృష్ణుడికి అలంకారంగా ఉండటమే కాదు, మా ముద్దు కృష్ణుడి మనసు మారడానికి ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. నీ మీద ప్రేమగా పాటలు పాడుకున్న మాకు మాటలే కరువయ్యాయి. నీలి కన్నుల నెమలి పెంచమా, నీలి కన్నుల నెమలి పించమా, నీలమేఘశ్యాముని అలంకారమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, తొలివలపుల విరుల ప్రపంచమా, తొలివలపుల విరుల ప్రపంచమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, అందాల నెమలి పించమా. ఓ నెమలి పెంచమా, 2 రోజుల నుంచి మా ఆయన చాలా ముభావంగా ఉన్నారు. డిప్రెషన్లోకి వెళ్తున్నారు. పాపం మీ భార్య మీ మౌనాన్ని శాపంగా భావిస్తుందని చెప్పి నీ నెమలి కన్నులతో ఆయన కళ్ళు తెరిపించచ్చు కదా. హలో అమ్మా ఉషా, నేను ప్రొడ్యూసర్ ఏవిఆర్ని మాట్లాడుతున్నానమ్మా. మా మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ టెన్షన్ వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. నువ్వు అడిగిన వెంటనే డబ్బులు అరేంజ్ చేశాను, కాబట్టి చెప్పిన డేట్కి పాటలు ఇవ్వాలి. సారీ సార్, ఈసారి లేట్ చేయకుండా మీతో మళ్ళీ ఫోన్ చేయించుకోకుండా పాటలన్నీ రాసి పంపించేస్తా. మాట తప్పకూడదమ్మా, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ డేట్ దొరకడం చాలా కష్టం. లేదు సార్, ఈసారి కన్ఫర్మ్గా ఇచ్చేస్తాను. ఏమైందండి, పొద్దున్న ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళాను. నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. ఒక్కడినే వెళ్ళాలనిపించింది. ఇంకా ఒంటరితన ముసుగు నుంచి బయటికి రాలేదా? ఇది ముసుగు కాదు, ప్రశాంతత కోసం నాకు నేను వేసుకున్న పరదా. అబ్బో, లైన్ బాగుంది, నా పాటలు వాడుకుంటాను. పాటలోనా? అంటే అంటే పాటలు రాయడం మళ్ళీ స్టార్ట్ చేసావా? ఏదో అలవాట్లో పొరపాటుగా. ఏమోలే, నా సింగింగ్ కెరియర్ కోసం పాటలు రాయడం మానేస్తానన్నావు. ఇప్పుడు నా కెరియర్ మీద నాకే డౌట్గా ఉన్నప్పుడు మీ కెరియర్ మీద మీకు డౌట్ ఉందేమో, కానీ నాకు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సార్.
మీ మీద ప్రేమతో ఉషా చేసిన త్యాగం వృధా పోదు కిరణ్ గారు. Am I right, ఉషా? ఎస్, కరెక్ట్. ఏంటి పల్లవి ఇలా వచ్చావు? నేనెంత ఖాళీగా ఉన్నానో చూడ్డానికి కాదు వచ్చావా? కిరణ్ గారు, మీ మూడ్ మార్చే పార్టీ అరేంజ్ చేశాను. ఇన్వైట్ చేయడానికి వచ్చాను. పార్టీనా? అవును, నేను ఆఫీస్కి వచ్చి ఈ రోజుతో 100 డేస్ అయ్యింది. అందుకే సెలబ్రేట్ చేసుకుందామని. ఇదేమైనా సినిమానా 100 డేస్ ఫంక్షన్ చేయడానికి? ఓటీటీ రోజులు వచ్చాక సినిమాలు కూడా 100 డేస్ ఫంక్షన్స్ చేసుకోవడం ఆపేశారు. అలాంటిది నువ్వు సెలబ్రేట్ చేయడం విచిత్రంగా ఉంది. విచిత్రం కాదు, ఇది నాకు విశేషం. ఆఫీస్కి వచ్చింది పిఆర్ఓగానే అయినా మీరు పరిచయం అవ్వడం, మీ పాటలకి ఫ్యాన్ అవ్వడం, ఉషా మంచి మనసు వల్ల మనమంతా ఫ్యామిలీగా మారడం, ఇవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్. అందుకే పార్టీ అరేంజ్ చేశాను. పబ్ అయితే మీరు రానంటారని మన ఆఫీసులోనే పార్టీ అరేంజ్ చేశాను. అనిల్ గారి పర్మిషన్ కూడా తీసుకున్నాను. సో మీరు రెడీ అయ్యి పార్టీకి వచ్చేయండి. సారీ పల్లవి, నేను రాలేను. ఇప్పుడున్న మూడ్కి పార్టీలు సెలబ్రేషన్స్ ఏమవుతుంది? కమాన్ కిరణ్ గారు, ఏది వద్దనుకుంటే మూడెలా మారుతుంది? నువ్వైనా చెప్పు ఉషా. ఆ మూడ్ మార్చుకోమని నువ్విప్పుడు చెప్తున్నావు. నేను నిన్నటి నుంచి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నానో తెలుసా? అంటే ఏంటి? నన్ను పార్టీకి వెళ్ళమని అంటున్నావా? పర్లేదండి, పార్టీ అంటే నైట్ అంతా అక్కడే ఉండిపోరు కదా. 2-3 గంటలు ఎంజాయ్ చేసి వచ్చేస్తారు, అంతే కదా. ఉషా కూడా వెళ్ళమంటుంటే ఇంకేం ఆలోచిస్తున్నారు కిరణ్ గారు? మీరు లేకపోతే ఈ పార్టీయే లేదు. ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. ఇప్పుడు నో అంటే మాత్రం ఇక్కడికిక్కడే కూర్చుని అమర నిరాహార దీక్ష చేస్తాను. అది అమర కాదు పల్లవి, ఆ మరణ. అదే, ఏదో ఒక మరణ, అదే చేస్తాను. థ్యాంక్ గాడ్, మొత్తానికి కిరణ్ గారిని నవ్వించగలిగాను. ఆ విషయంలో అయితే నువ్వు గ్రేట్ అనే చెప్పాలి. ఇదేముంది, అవకాశం ఉండాలే గాని ముందు ముందు నేను చాలా సాధిస్తాను. మిమ్మల్ని ఇంకా పెద్ద సింగర్ని చేస్తాను. హిట్ ఆల్బమ్స్ అన్ని మీ ఖాతాలో పడేలా మీ కెరియర్ ని మార్చేస్తాను. ఓకే కిరణ్ గారు, సీ యు ది పార్టీ. బాయ్ బాయ్ ఉషా. బాయ్. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ నబిల్ పెంచమ్మా. పల్లవి పాటకి పిలవడం వల్ల ఆయన మూడ్ మారింది. నాకు పాటలు రాసే టైం దొరికింది. వీలైతే ఆ పాటలన్నీ ఈరోజే ఫినిష్ చేస్తా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఈ రోజుతో మహతి స్టూడియోలో నా జర్నీ 100 డేస్ కంప్లీట్ అవుతుంది. 100 రోజుల మీ పరిచయాన్ని, అంతకు మించి కిరణ్ గారు లాంటి మంచి స్నేహాన్ని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. ఏంటి కిరణ్ గారు సోలోగా ఉన్నారు? కమ్ ఆన్, హ్యావ్ ఎ డ్రింక్. ఏంటి ఇంకా చూస్తున్నారు? ప్లీజ్ హ్యావ్ ఇట్. లేదు, నాకు ఈ కూల్ డ్రింక్ చాలు. ఏంటి కూల్ డ్రింకా? ఇంకా నయ్యం, పాలు తాగుతాననలేదు. ఈరోజు పల్లవి పార్టీ ఫుల్ పిచ్చెక్కించేయాలి. ఆ పిచ్చేదు మీరందరూ ఎక్కించుకోండి. నేను నీకోసం వచ్చాను. కాసేపు ఉండి వెళ్ళిపోతాను. ఏంటి కిరణ్ గారు, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా అనీజీగా ఉంది. నేనేం చేయలేను, నేనింతే. ప్లీజ్ కిరణ్ గారు, ఈ ఒక్క రోజుకే కొంచెం టేస్ట్ చేయండి. నాకు ఈ టేస్ట్ వద్దు,
ఐఎమ్ ఓకే విత్ దిస్ సాఫ్ట్ డ్రింక్. బట్ ఐఎమ్ నాట్ ఓకే. మీరు ఈరోజు మందు తాగకపోతే నేను ఓడిపోతాను. అందరూ నన్ను చూసి నవ్వుతారు. పార్టీ ఇచ్చి మరీ నవ్వుల పాలవ్వడం మీకు ఇష్టమేనా? నేను మందు తాగకపోతే నువ్వు నవ్వులు పాలవడం ఏంటి? ఈ పార్టీలో మీతో ఒక్క పెగ్గైనా తాగిస్తానని అందరితో ఛాలెంజ్ చేశాను. నా మీద నువ్వు ఛాలెంజ్ చేసావని నీకోసం నేను కొత్త అలవాటు ఎలా చేసుకుంటాను చెప్పు? ఒక్కసారి తాగినంత మాత్రాన అలవాటు ఎలా అవుతుంది? ఈ ఒక్కరోజు నా కోసం తాగండి. మళ్ళీ తాగమనే వాళ్ళు, తాగించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పల్లవి, ఐఎమ్ సారీ. సరే కిరణ్ గారు, మీ ఇష్టం. ఎంతో హ్యాపీగా ఎక్సైట్మెంట్తో ఈ పార్టీ అరేంజ్ చేశాను. మీరు నా మాటని గెలిపించినప్పుడు ఈ పార్టీ ఎందుకు? ఇప్పుడే అందరినీ వెళ్ళిపోమని చెప్తాను. ఏ ఆగు, ఎందుకు నా కోసం పార్టీ మూడ్ని పాడు చేస్తావు? మరి మీ ప్రాబ్లం ఏంటి? ఉషా అంటే భయమా? తనేమన్నా అంటుందని భయపడి తాగడం లేదా? పోనీ ఉషాకి కాల్ చేసి పర్మిషన్ తీసుకోనా? అయినా భార్య కోసం ఏమైనా చేస్తారు, కానీ ఫ్రెండ్ కోసం మాత్రం ఎవ్వరూ ఏమీ చెయ్యరు. మీకోసం ఎంత చేశాను, నా కోసం ఈ ఒక్కరోజు డ్రింక్ చేయలేరా? ఇప్పుడేంటి, డ్రింక్ చేస్తే నువ్వు హ్యాపీ? అవును, చాలా అంటే చాలా హ్యాపీ. ఓకే, ఇంత చేదుగా ఉందేంటి? అందరూ దీనికోసం పరిగెడతారా? అవును. వాళ్ళకి టేస్ట్ తెలియడం లేదా? ఇంత చేదు విషయాన్ని ఎలా తాగుతున్నారు? ఈ మందు కూడా పాట లాంటిదే. పాటని ప్రశాంతంగా మనసుతో వింటే ఎంత గొప్పగా ఉంటుందో, ఈ మందుని కూడా కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ ఉంటే అంతే కిక్కిస్తుంది. ప్రతి పాటకి పల్లవి ఎంత ముఖ్యమో, మందుకి ఫస్ట్ పెగ్గు కూడా అంతే ముఖ్యం. స్లోగా, కంగారు లేకుండా తాగాలి. అది ముందే చెప్పాలి కదా. టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. పాట పాడే ముందు మీరు రిహార్సల్స్ చేసినట్టు ఫస్ట్ పెగ్ రిహార్సల్ అనుకోండి. ఇప్పుడు అసలైన పల్లవిని టేస్ట్ చేయండి. హ్యావ్ ఇట్. స్లోగా, కొంచెం కొంచెంగా, కంగారు లేకుండా తాగండి. బాగుంది. ఇప్పుడు ఆ చేదు అనిపించట్లేదు. చెప్పానా? ఇది కూడా క్యాన్సిల్ అయింది. వా, వీడి కూడా క్యాన్సిల్ చేశాడు. ఏంటి, నువ్వు ఇంకా బయలుదేరలేదు?
ఎన్నిసార్లు క్యాబ్ బుక్ చేసినా క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. ఏమైందో ఏంటో. సరే పద, నా కార్లో డ్రాప్ చేస్తాను. అంటే తాగున్నారు కదా, పోలీసులకి దొరికితే ప్రాబ్లం అవుతుంది. దొరికితే కదా ప్రాబ్లం. దొరికినప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, తొందరగా డిసైడ్ అవ్వు. ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా? ఇప్పుడు అర్థమైంది, నా మీద నీకు నమ్మకం లేదు. చచ్చా, అలాంటిదేం లేదు. మరెందుకు ఆలోచిస్తున్నావు? పద పద పద, కమ్ కమ్ కమ్. ఇలాంటి ఛాన్స్ కోసమే క్యాబ్ బుక్ అవ్వడం లేదని అబద్ధం చెప్పాను. నన్ను నమ్మి నీ పెళ్ళం నాకు అప్పగించింది. ఈ అప్పగింతల్ని ఎలా వినియోగించుకోవాలో నాకు బాగా తెలుసు. మనసుకే అడిగా తొలిగా నన్నే ఎవరని రోజు చూడని తీరే నీదని ఏమైనదో తెలియదే తెలిసేదేలా మనసుకే తెలియని భావాలన్నీ తోడై నన్నే చేరి నాతో చేస్తున్న సావాసమా. ఏంటి అలా చూస్తున్నావు? చాలా సేపటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఏదైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నాను. నేనేందుకు మాట్లాడాలి? నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా. నేనైతే మాటలు మాత్రమే చెప్తాను, మీరైతే పాటలు పాడతారేమో అని. పాటల ఇప్పుడా? తప్పు తప్పు. అది నాకు సరస్వతి రూపం. మందు తాగిన నోటితో పాపం చేయలేను. అబ్బో, సార్కి సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా? సెంటిమెంట్ కాదు, నా ప్రొఫెషన్ అంటే రెస్పెక్ట్. ఆపండి 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 ఆపండి. ఏమైంది? ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్ కావాలి. అన్నా, ఐస్ క్రీమ్ ఎంత? 20 రూపీస్. 500 ఇస్తాను. ఆయన వచ్చి అడిగితే లేదు అని చెప్పండి. ఓకే మేడం. ఏంటి ఒకటే తీసుకొచ్చు? ఒకటే ఉందంట. అవునా భయ్యా? వేరే ఫ్లేవర్స్ కూడా లేవా? లేవు సార్. ఏం చేస్తాం, మీరు తినండి. తినాలనుకున్నది నువ్వే కదా, నువ్వు తిను, నాకొద్దు. మీరు తినకుండా నేను తినడం నాకు ఇష్టం లేదు. మనం ఇలా నువ్వు అనుకుంటూ ఉంటే కాలంతో పాటు ఐస్ క్రీమ్ కూడా కరిగిపోతుంది. అయితే ఒక పని చేద్దామా? ఏంటి? ఇద్దరం షేర్ చేసుకుందామా? ఎలా? ఒక ఐస్ క్రీమ్ ఉంది, ఒక స్పూన్ ఉంది, ఇద్దరం ఉన్నాం. అది సరిపోదా? ఏంటి ఎంగిలని ఆలోచిస్తున్నారా? ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం అడ్జస్ట్ కాలేమా? కరెక్టే. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా
అయిపోయిన కప్పు నేను చూస్తున్నావు, పడేసి బయలుదేరదాం. మ్మ్హ్మ్. నేను పడేను, దాచుకుంటాను. ఎందుకు? మనిద్దరం కలిసి తిన్న ఐస్ క్రీమ్ కదా, మెమరీగా దాచుకుంటాను. ఏమైంది? నా వల్ల కావడం లేదు, అడుగు వేయలేకపోతున్నాను. మీతో ఉంటే నా లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండనంత నమ్మకం పుట్టింది. ఐ లవ్ యూ కిరణ్ గారు.